రెండేళ్లలోని 650 మందికి 6.5 కోట్ల రూపాయల మేర సీఎంఆర్ఎఫ్ కింద మేము సాయం చేస్తే గత వైసీపీ హయాంలో కనీసం కోటి రూపాయలు కూడా ఇవ్వలేదని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ అన్నారు. అనంతపురం అర్బన్ టీడీపీ కార్యాలయంలో ఆయన ఇవాళ సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. మొత్తం 18 మందికి 11,30,000 రూపాయలకు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యం విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారని అన్నారు. ఓవైపు ప్రజల ఆరోగ్యంతో పాటు సంక్షేమం, అభివృద్ధి సమపాలంలో ముందుకు తీసుకువెళ్తున్నామని అన్నారు. కేవలం ఏడాదిలోని ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టారన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పెన్షన్లు కూడా అందిస్తున్నారని చెప్పారు. ఇప్పటికే మంత్రి నారా లోకేష్ చొరవతో 25 లక్షల కోట్లు పెట్టుబడులు, 20 లక్షల ఉద్యోగాలు వచ్చాయని ఎమ్మెల్యే దగ్గుబాటి అన్నారు. మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, అలాగే మా యువ నాయకుడు, భవిష్యత్ నాయకుడు, ఐటీ శాఖ మంత్రులు, విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారి సహకారంతో 32వ విడతలో భాగంగా సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. దాదాపు ఇప్పటి వరకు అనంతపురం అర్బన్ నియోజకవర్గం ఒక్కటే 655 మందికి గాను దాదాపు 6.5 కోట్ల రూపాయలు ఇప్పటివరకు ఈ 2 ఏళ్ల కాలంలో మేము పంపిణీ చేయడం జరిగింది. ముఖ్యంగా గత ప్రభుత్వంలో, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 5 ఏళ్ల కాలంలో కనీసం కోటి రూపాయలు డబ్బులు కానీ సీఎంఆర్ఎఫ్ కింద రాలేదు. కానీ మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ 2 ఏళ్ల కాలంలోనే అనంతపురం అర్బన్ నియోజకవర్గానికి ఒకటే దాదాపు 6.5 కోట్ల రూపాయలు సీఎంఆర్ఎఫ్ కింద ఇవ్వడం జరిగింది. అంటే మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజల పక్షపాతి, బడుగు బలహీన వర్గాలకి ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టి ఏదైతే వీళ్ళు ఖర్చు పెట్టి వైద్యం చేయించుకున్నారో దాంట్లో భాగంగా సీఎంఆర్ఎఫ్ కింద హెల్ప్ చేయడం జరిగింది. గత ప్రభుత్వంలో మీరు చూశారు, ఎన్నో అరాచకాలు, ఎన్నో విధ్వంసాలు జరిగాయి. కానీ ఈ 2 ఏళ్ల కాలంలో మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అనుభవజ్ఞుడు కాబట్టి దాదాపు 10 లక్షల కోట్ల రూపాయలు లోటు బడ్జెట్తో గవర్నమెంట్ అప్పగిస్తే ఈ 2 ఏళ్ల కాలంలోనే ఒక గాడిని పెట్టి ఈరోజు ఉద్యోగస్తులకైతే 30 జీతాలు, అలాగే పెన్షనర్స్కి 1వ తేదీ పెన్షన్లు పడుతున్నాయి. అలాగే ముఖ్యంగా వృద్ధులకి పెన్షన్స్ 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలు పెంచిన ఘనత, అలాగే వికలాంగులకు 6,000 రూపాయలు, అలాగే పూర్తి బెడెడ్గా ఉండే వాళ్ళకి 15,000 రూపాయలు పెంచి 1వ తేదీ సాయంత్రం లోపల మొత్తం డబ్బులు ఇచ్చిన ఘనత మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఇవే కాకుండా ఈరోజు చూస్తున్నారు, దేశ విదేశాలు తిరిగి లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకొస్తున్నారు. ఈ 2 ఏళ్ల కాలంలోనే దాదాపు 25 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చి దాదాపు 25 లక్షల పైగా ఉద్యోగాలు కల్పించడం మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడునే చెందుతుందని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు చూస్తున్నారు, మా యువ నాయకుడు నారా లోకేష్ గారు విదేశాలు పర్యటించి విదేశీ పెట్టుబడులు తీసుకొచ్చి, ముఖ్యంగా గూగుల్ లాంటి సంస్థ విశాఖపట్నంలో 150,000 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టే సంస్థను ఈరోజు గూగుల్ సంస్థను తీసుకొచ్చి ప్రారంభించి పనులు కానీ శరవేగంగా జరుగుతున్నాయి. ఇవే కాకుండా మన అనంతపురం జిల్లాకి, ముఖ్యంగా రాయలసీమలో మన అనంతపురం జిల్లా వెనుకబడిన జిల్లా, అలాంటి వెనుకబడిన జిల్లాకి దాదాపు డిఫెన్స్ ఇండస్ట్రీస్ 1,00,000 కోట్లకు పైగా పెట్టుబడులు తీసుకొచ్చారు. దాంట్లో ముఖ్యంగా యుద్ధ విమానం, అంటే మన యుద్ధాల్లో వాడే విమానం మన ఉమ్మడి జిల్లాలో తయారు చేసి పంపిస్తున్నామంటే నిజంగా అది మన ఉమ్మడి జిల్లాకి గర్వకారణం అని చెప్పేసి తెలియజేస్తూ, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకి ఈ సీఎంఆర్ఎఫ్ అనేది చాలా వెసులుబాటు. అంటే లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళు వైద్యం చేయిస్తే దాంట్లో భాగంగా మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ సీఎంఆర్ఎఫ్ కింద వాళ్ళు హెల్ప్ చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ మరొకసారి అందరికీ ధన్యవాదాలు.